ఐత్నార్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన్తో ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు మేము ఈ సెంట్రింగ్ యూనియన్ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు మా కార్మిక సోదరుడు చెప్పినట్టు మేము ఎక్కడైతే సైట్లో సెంట్రింగ్ వేసిన తర్వాత ఓనరు దగ్గర సెంట్రింగ్ వేసిన తర్వాత దొంగతనం జరుగుతుంది. నైట్ మేము సెంట్రింగ్ వేసి ఇచ్చిన తర్వాత నైట్ ఎప్పుడో వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. దొంగతనం జరిగిన తర్వాత మేము దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇట్లా జరిగిందని వాళ్ళు అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది తీసుకెళ్ళిన వాళ్ళు ఈ స్క్రాప్ దుకాణంలో అమ్మేసి మేము కొనుక్కుంటేనేమో ఒక డబ్బా 1000 రూపాయలు, 1200, 2300 జాకీ, పైపు కూడా 1350 రూపాయలు, 1500 రూపాయలు ఉంది. దీన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఆ స్క్రాప్ షాప్లో అమ్మితే దానికి 100-200 రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి మాకు. ఇలాంటి సంఘటనలు జరగొద్దని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విన్నపం చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ఇప్పుడు మా సెంటర్ కమిటీ ఆదేశాల మేరకు మేము స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు 16 తారీఖు నుంచి 5వ నెల 16 తారీఖు నుంచి అమర్సార్ నుంచి స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే స్ట్రైక్ని మేము కొనసాగిస్తాము. ఇంకోటి దళారీ అనే మేస్త్రి మధ్యలో ఉండి మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మాకు సరిగ్గా రేట్లు ఇవ్వట్లేదు. మాకు 2016లో 12లో ఉన్న రేట్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మా పెద్ద మనుషులు చెప్పినట్టు ఇప్పటికీ కూడా రేట్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మాకు మధ్యలో తను లేకపోతే ఇప్పుడు అన్నట్టు మా సోదరుడు ఇప్పుడు ప్లంబర్ కానీ, పెయింటర్ కానీ, మళ్ళా ఎలక్ట్రీషియన్ కానీ డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అవుతున్నారు. మేము ఒక్కరం మాత్రమే మేస్త్రి ద్వారా వెళ్తున్నాం. ఇప్పుడు మేము స్టార్ట్ చేయింది మేస్త్రి ఎలాంటి పని కూడా చేయలేడు. మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేసి ఎండనక వాననక మేము ఎంత కష్టపడి తిననీకు కూడా మాకు స్పేస్ లేకపోతే కూడా ఒక చెట్టు నీడకు ఏనో చూసుకొని పోయి వెళ్ళి అక్కడ కూర్చొని తిని వచ్చి మేము కాలం కట్టి దాన్ని నిలబెట్టిన తర్వాత తను డైరెక్ట్ వచ్చి టాపి పట్టుకొని మెటీరియల్ కాంక్రీట్ వేయడం జరుగుతుంది. అంతే. ఫస్ట్ వర్క్ చేసేదే మేము. మాకే ఎలాంటి భద్రత లేకుండా అయిపోయింది. అలాంటిది మేస్త్రి వచ్చి డైరెక్ట్ వేసిన తర్వాత ఓనర్తో ఏం చెప్తాడు, ఈరోజు పుట్టింగ్లు వేస్తురా అంటే, లేదు ఈరోజు సెంటరింగ్ వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారు, అలా కొంచెం బిజీ ఉందంట, మీ దగ్గర వర్క్ చేయడానికి రాలేదంటాడు. అదే మేము అడిగితే ఏమంటాడు, ఓనర్కి బిజీ ఉందంట, ఈరోజు అక్కడ వేయట్లేదు అని చెప్పేసి ఇలా చెప్తాడు. ఇది అనేది చాలా దారుణంగా జరిగిపోతుంది. మాకేందంటే మేము కోరుకునేది ఏంటంటే మేస్త్రి కాకుండా డైరెక్ట్ మేమే వెళ్ళాలి. ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసేది మేము కాబట్టి మేమే ఉండాలి అక్కడ. అందుకే ఉప్పర్ మేస్త్రి కట్టావు సెంటరింగ్ వల్ల బచ్చావు అంటున్నాం. మేము ఫస్ట్ మేమే ఉండాలి అక్కడ. మేము వర్క్ చేసి మేము చేసిన తర్వాతనే అదే ఓనర్ ఏం చేస్తాడు, మేము లక్షల పెట్టుబడి పెట్టి 30 లక్షలు 40 లక్షల పెట్టుబడి పెట్టి అన్ని సామాన్ కొనుక్కొని మేము ముందుకు రంగంలోకి దిగుతాం. వాళ్ళు ఏ రూపాయి లేకుండా డైరెక్ట్ ఇవాళ ముగ్గు వేయాలని పోతే ఓనర్తోనే, గంప ఓనర్తోనే తెప్పిస్తాడు, టాపీ ఓనర్తోనే, గుండుదారం ఓనర్తోనే, మెట్న ఓనర్తోనే అన్నీ తెప్పించి డైరెక్ట్ ఆ లేడీ వాళ్ళు చేస్తాడు. రూపాయి